విధాల్లో మా యొక్క నిరసనను తెలియజేస్తూ వచ్చాం. ఇక వీలు కాని పరిస్థితుల్లో ఒక 10 రోజుల నుండి మా యొక్క వైద్య సేవలను పూర్తిగా ఆపివేయడం జరిగింది. దీనికి కారణాలు పలు దఫాలుగా వివరించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మాతో పాటుగా ఐఎంఏ, అలాగే ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, అలాగే ఆప్నా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, అలాగే ఏపీ జూడా అందరితో ఒక జేఈసీ ఫామ్ చేసి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రణాళిక చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చాలా క్లియర్గా చెప్తూ వచ్చాం. మాకున్న 670 కోట్లు ఏవైతే సిఈఓ అప్రూవ్డ్లో ఉన్నాయో పూర్తిగా క్లియర్ చేయండి. మిగతా 2000 కోట్ల రూపాయల బకాయిలు పూర్తి టైం బౌండ్ రోడ్ మ్యాప్తో ఇప్పుడు మాకు అర్థమైనట్టుగా మా మిత్రులు చెప్పినట్టుగా ఒక జీవో రూపంలో ఇచ్చేసేయండి. ఆ తర్వాత కొత్తగా వచ్చే యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో మమ్మల్ని భాగస్వాముల్ని చేయాలనుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని ఆ రౌండ్ టేబుల్లో ఒక చైర్ ఇవ్వమని కోరుతూ ఉన్నాం. కొత్త యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనే దానిలో మేము భాగస్వాముల్ని కావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ స్కీమ్ని మళ్ళీ ఇలా తిరిగి రోడ్లు ఎక్కించే పరిస్థితి రాకుండా మొదట్లోనే మాతో పూర్తిగా చర్చించి దానిని ఒక సరైన దిశ ఏర్పాటు చేసే దానిలో మమ్మల్ని భాగస్వాములు చేయమని కోరుతూ ఉన్నాం. ఇవే మా డిమాండ్స్. మేము అడుగుతుంది, మేము కోరుతుంది ముఖ్యంగా ప్రజారోగ్యం కోసం. ఈరోజు రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ఒక కొత్త వైద్య సంస్థ గ్రీన్ ఫీల్డ్లో రాలేదు అంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఆరోగ్య పరిస్థితులే కారణం. దీనిని పూర్తిగా కరెక్ట్ చేయడానికి మీతో పాటు మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మా విన్నపాన్ని మన్నించి ప్రజల్ని ఈ అసౌకర్యాన్ని నుంచి బయటపడేయమని ఆశా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఇచ్చిన 250 కోట్లు మాకున్న 3000 కోట్లలో అంటే 10%, అంటే ఆసుపత్రులకు 6 నుంచి 7% మాత్రమే అందింది. దీనితో ఆసుపత్రులు ఏ విధంగానూ వాటి యొక్క కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం లేదు. కాబట్టి 670 కోట్లు పూర్తిగా రిలీజ్ చేయమని మాత్రమే అడుగుతున్నాం. ఈ 670 కోట్లలో ఎప్పుడైతే మీరు 200 కోట్లు 250 కోట్లు ఇచ్చారో 10 మందికి అందితే 30 మందికి ఎటువంటి బకాయిలు అందలా. ఈ రోజుకి ఆసుపత్రి వారు ఫోన్ చేస్తున్నారు. పూర్తిగా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కలిపి ఒక 400 మాత్రమే ఉంటాయి. పూర్తి ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ట్రస్ట్ హాస్పిటల్స్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ తీసివేస్తే ఇవన్నీ కూడా ఈ ఆశా నెట్వర్క్లో ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా పూర్తిగా సేవలు ఆపేయడం జరిగింది. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు సఫలం కావాలనే కోరుకుంటాం. సఫలం కానప్పుడు ఖచ్చితంగా సభ్యులందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కానీ వన్ వేలో మేము ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకుని చర్చ పెట్టడం జరగదు. ఎప్పుడైతే నిన్నే 250 కోట్లు ఇస్తున్నామని మాకు కౌరు పంపించారో, ఒక వీడియో కాల్ పెట్టి అఫీషియల్గా 250 కోట్లు ఇస్తున్నాం, ఈ ధర్నా ఆపేసేయండి అని ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశారో ఆ రిక్వెస్ట్ని మేము మళ్ళీ జనరల్ బాడీలో చర్చించడం జరిగింది. సభ్యులందరూ వ్యతిరేకించడం జరిగింది. ఒక్క ఓటు కూడా సరే ఆలోచిద్దామనే స్థాయికి కూడా రాలేదు. కాబట్టి మళ్ళీ వెంటనే అది ట్రస్ట్ వారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమైనా చర్చలు జరిగితే వచ్చిన ఆన్సర్స్ని బట్టి వాటిని చర్చించి తుదుపరి కార్యాచరణ ఉండటం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు నా పేరు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంటు, అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ నేషనల్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మరి ఇంత వర్షంలో కూడా మరి కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆశా ఆధ్వర్యంలో ఏదైతే ఈ ధర్నా జరుగుతూ ఉందో ఇది నిజంగా ఒక విధి లేని పరిస్థితుల్లో డాక్టర్ల మనుగడలకు, హాస్పిటళ్ళ యొక్క మనుగడలు పూర్తిగా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితుల్లో ఇక ఏమాత్రము ఉపేక్షించినా కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా మూత వేసుకోవడమో, లేదంటే వాళ్ళు చేసినటువంటి అప్పులు తీర్చలేక ఆ హాస్పిటల్స్ను వేలాలు వేసుకోవడమో, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడమో తప్ప విధి లేని పరిస్థితి వచ్చినప్పుడు అది కూడా రిపీటెడ్గా ప్రభుత్వాలకు విన్నపాలు చేస్తూ మాకు ఇచ్చేటటువంటి బకాయిలలో కొంతైనా
రిలీజ్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకొని అన్ని రకాల దారులు మూసుకుపోయిన తర్వాత కేవలము మా ఆవేదనను చెప్పడానికి మాత్రమే ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. కానీ ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు, ఏ ఒక్కదానికి వ్యతిరేకం కాదు. దీని కారణంగా మరి ఇంతమంది డాక్టర్లు మరి మొదటిసారిగా ఒక యూనిటీతో ఇక్కడికి వచ్చారంటే వాళ్ళలో కూడా కేవలం వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకమై ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఈ పరిస్థితిని ప్రభుత్వాలు అర్థం చేసుకొని మరి కావలసినటువంటి బకాయిలు ఇచ్చి భవిష్యత్తులో కూడా ఈ వైద్య రంగాన్ని కూడా సక్రమమైన మార్గంలో ఒక కంఫర్టబుల్ జోన్లో ఉంచితేనే అటు వైద్యులందరూ కూడా ధైర్యంగా ఒక నమ్మకంగా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని కాబట్టి ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశాన్ని పరిస్థితులను కల్పించమని దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోమని వేడుకోవడానికి రిక్వెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి మాత్రమే ఈ ధర్నా చేశాం. ఆశా చేసేటటువంటి ఈ ధర్నాకు కానీ ఈ న్యాయపరమైనటువంటి దానికి ఖచ్చితంగా అప్నా పూర్తి మద్దతు తెలియజేస్తుందని అదే విషయంలో ఇప్పుడు భవిష్యత్తులో గవర్నమెంట్ డాక్టర్లకైనా ప్రైవేట్ డాక్టర్లకైనా జూనియర్ డాక్టర్లకైనా అప్నాకైనా ఆశాకైనా ఐఎంఏకైనా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలపైన మరి సరైనటువంటి నిర్మాణాత్మక దృష్టితో కన్స్ట్రక్టివ్ విధానంలో మరి ఉద్యమించి సమస్యలను మరి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వాలకు మాకు వైద్యంతో సంబంధించిన వాళ్ళందరికీ కూడా వివరించి మా హక్కుల విషయంలో అందరూ కలిసి పోరాడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ఈ అసౌకర్యంలో మరి ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రజలందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీడియా మిత్రులు కూడా మీ ద్వారానే కూడా ప్రపంచానికి ఒక సత్యం అనేది వెళ్తుంది. కాబట్టి దయచేసి మీరు కూడా మా సమస్యలను అర్థం చేసుకొని సరైన వేలో మరి ప్రజలకు తెలియజేయడంలో మీరందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ డాక్టర్లను, ప్రజా సంఘాలను, ప్రజలను, ప్రభుత్వాన్ని కూడా ఈ వైద్య రంగము మరింత క్షీణించక ముందే, వైద్యులు ఆత్మహత్యలు చేసుకోకముందే మాకు ఉన్నటువంటి సమస్యలను తీర్చాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. సభాముఖంగా పత్రికాముఖంగా గత 10-15 రోజులుగా మేము ప్రజలకి సేవలు అందించకపోవటం వలన ప్రజలకు కలిగిన అసౌకర్యానికి మొదటగా నా క్షమాపణ చెబుతున్నాం. మా తరఫున అందరి తరఫున క్షమాపణ చెబుతున్నాం. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య తీరుతుందని కూడా ఆశాభావంతో ఉన్నాం. తర్వాత మాకున్న సమస్యలని ఒక చక్కటి సమావేశం నిర్వహించి మీ పత్రికాముఖంగా మా సమస్యలను చెప్పుకునే అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్ కూడా మా కృతజ్ఞతలు చెబుతున్నాం. మా సమస్యలను విని సాయంత్రం 4 మా సంఘాలని వారి దగ్గరికి పిలిచిన హెల్త్ మినిస్టర్ గారికి కూడా మా సంఘీభావం చెబుతున్నాం, కృతజ్ఞతలు తెలుపుతాం. సమస్యకు వస్తే వారు ఇచ్చే డబ్బులు కూడా వెంటనే ఇవ్వకపోవటం వలన, తర్వాత ఇచ్చేవి కూడా ఎప్పుడో ఉన్న ప్యాకేజీలు అవ్వటం వలన ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు అంటే ప్రమాణాలు పాటించే పెద్ద హాస్పిటల్స్ మన సిటీలో కూడా కొన్ని ఈ వైద్యానికి దూరంగా జరిగిపోయినాయి. తర్వాత కూడా ఇలాగే ఉంటే ప్యాకేజీలు పెంచకుండా ఇలాగే ఉండి లేటుగా ఇస్తూ ఉంటే పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తే ఆధునికటువంటి వైద్యం, మంచి ప్రమాణాలు ఉన్నటువంటి వైద్యం సామాన్యుడికి అందుబాటు కాదు. ఇది ప్రాథమికంగా స్టార్ట్ చేసిందే సామాన్యుడికి అత్యుత్తమమైన వైద్యం అందించడానికి. ఆ ఇనీషియల్గా అనుకున్న ఏదైతే ప్రతిపాదించారో అదే డిఫీట్ అవుతుంది ఈరోజు. కాబట్టి దయతో గవర్నమెంట్ వారు మా విన్నపాన్ని విని ఈ ప్యాకేజీలను పెంచి ప్రమాణాలు ఉన్న హాస్పిటల్స్ కూడా నేషనల్ లెవెల్లో 15% ఇస్తే వాళ్ళు దాని ఇన్సెంటివ్, గవర్నమెంట్ లెవెల్లో మంచి హాస్పిటల్స్కి వీరు ఇస్తుంది ఓన్లీ 2%. అది కూడా మా విన్నపం. టైమ్లీ పేమెంట్స్ చేయండి. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పెట్టడం వల్ల హాస్పిటల్కి వచ్చిన కష్టం ఏంటంటే పూర్వం మేజర్ హాస్పిటల్ అన్నింటిలోనూ కొన్ని ఇన్సూరెన్స్ కేసులు, కొన్ని క్యాష్ కేసులు కూడా వచ్చాయి. క్రాస్ సబ్సిడీతో మాకు వచ్చిన డబ్బుల్ని పేదలకి ఉపయోగించగలిగేవారు. ఇప్పుడు అందరికీ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని చెప్పి అందరికీ ఒకే వైద్యం, అందరికీ అదే రేట్లు అంటే పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా క్రాష్ క్రంచ్ వచ్చి సామాన్యులను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మీ రోడ్ల మీదకి వచ్చాను తప్ప మాకు అపారమైన గౌరవం ఉంది. మా వృత్తి మీద గౌరవం ఉంది. మాకు సహకరించే గవర్నమెంట్స్ మీద మాకెంతో గౌరవం ఉంది. దయచేసి మా విన్నపాన్ని విని సమస్య తొందరగా మీరు దాన్ని తీర్చేటైతే ప్రజలకు ఎప్పుడూ సేవ చేయాలనే ఆదుర్దాతో మేమందరం ఉన్నాం.
ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ సభాముఖంగా ఇది అవకాశం నాకు ఇచ్చిన వారి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మంది 400 మంది ప్రాబ్లం కాదు. మా 500 మంది కనీసం ఒక 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఆంధ్రప్రదేశ్లో దక్షిణాన పలమనేరు పీలేరు దగ్గర నుంచి ఉత్తరాన పాలకొండ పలాస వరకు ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మేము ఎదురుపెట్టి అప్పులు పెట్టి మేము బతుకుతున్నాం. ఒక 25,000 కోట్ల పెట్టుబడి మా 500 మందిలో ఉందంటే ఇది అతిశయోక్తి కాదు. అలాగే మా దగ్గర పనిచేసే ఉద్యోగస్తులు కనీసం 1,00,000 కుటుంబాలు ఉంటాయి. సో 1,00,000 మందికి మేము ఉపాధిస్తున్నాం. 25,000 కోట్ల పెట్టుబడి పెట్టున్నాము. మమ్మల్ని అప్పులోకి నెట్టద్దండి. అదే మనం చూస్తాం పేపర్లో 1,000 కోట్లు రాయితీ ఇచ్చాము, 1000 ఉద్యోగాలు ఇస్తున్నారు అని పేపర్లో చూస్తాం. 1000 కోట్ల భూమి ఇచ్చాము, 1000 ఉద్యోగాలని. మేము 25,000 కోట్ల రూపాయలు స్టేట్ మొత్తం మీద తాలూకాల నుంచి జిల్లాల దాకా ప్రతి మండలం ప్రతి తాలూకాలో మేము ఉన్నాం. వీధి కార్నర్లో బాబాయ్ హోటల్ ఎలాగా ఉంటుందో ప్రతి వీధి కార్నర్లో ఒక హోటల్ మేము పెట్టుకొని ఒక హాస్పిటల్ మేము పెట్టుకొని కూర్చోన్నాం. మేము చేస్తున్న సేవలు వైడ్ స్ప్రెడ్, మేము ఇస్తున్న ఉద్యోగాలు వైడ్ స్ప్రెడ్. అన్ని స్థాయిల్లోనూ మా ఉద్యోగస్తులు ఉంటారు. కనీసం 1,00,000 కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తూ 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బాగా చదువుకొని అన్ని చోట్ల విస్తృతంగా దొరుకుతున్న మాకు దయచేసి మాకు గుర్తించండి. ఒక 1,000 కోట్ల పరిశ్రమకి 1000 ఉద్యోగాలు ఇస్తేనే మీరు ఎర్రతివాచి పరుస్తాము, సింగిల్ ప్లగ్ అండ్ ప్లే మీకు అన్ని వస్తువులు ఇస్తామని దుబాయ్లోను స్విట్జర్లాండ్లోను డావోస్లోను చెప్తున్న పరిస్థితులు మరి మేమంతా ఎవళ్ళం? మేమంతా పెట్టింది క్యాపిటల్ కాదా? ఈ 25,000 కోట్లు క్యాపిటల్ కాదా? మేము మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటే కానీ మా విషయాలు మీకు తెలియవా అండి? దయచేసి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి మేము చేయాల్సిన పని మనస్ఫూర్తిగా నాణ్యతతో చేసేట్టు మాకు సహాయం చేయండి. థ్యాంక్ యూ.